ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తున్నటువంటి మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని ఈరోజు చార్మినార్ నుండి అఖిల పక్షాలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గాల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం వల్ల అనేక ఆర్థిక సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి. సాధారణ ప్రజల యొక్క జీవన విధానం కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే భారతదేశం ఒక అలీన దేశంగా ఈరోజు తన పాత్రను పోషించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఇవాళ అమెరికాను వ్యతిరేకించి దుర్మార్గం అని చెప్పేటువంటి పరిస్థితిలో కూడా లేదు. అందుకని ప్రపంచ శాంతిని కాపాడే దాంట్లో భారత ప్రభుత్వం కూడా మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి కూడా ఈరోజు ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు. అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘీభావ ర్యాలీ తప్పనిసరిగా ప్రజానీకం యొక్క మద్దతు కూడగట్టడానికి ఉపయోగపడుతుందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ CI2 తెలంగాణ కమిటీ వైపు నుంచి మేము భావిస్తూ ఉన్నాం. అమెరికా తమ ఆధిపత్యాన్ని ప్రపంచ మార్కెట్ల మీద సంపాదించడం కోసం సామ్రాజ్యవాదాన్ని పరితెగించి దుందుడుగా ఈరోజు అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ శాంతిని కావాలని చెప్పి ప్రజానికం ముక్త కంఠంతో ఈరోజు నిలదీస్తూ ఉంటే అమెరికా ఈరోజు ఇజ్రాయెల్కి మద్దతుగా తెలుపుతూ ఆయుధాలను సప్లై చేస్తూ తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం ఈరోజు యుద్ధాలు చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి మద్దతిస్తూ ఇరాన్ మీద ఈరోజు దుర్మార్గమైనటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది. వందల వేల మంది ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంతకుముందు పాలస్తీనాకి మీద యుద్ధాన్ని ప్రోత్సహించింది. దానికంటే ముందు రష్యా, ఇరాన్, ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రోత్సహించింది. దీనివల్ల ప్రపంచం మొత్తం అశాంతికి గురవుతూ ఉంది, అల్లకొల్లం అవుతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ప్రజలు, సామాన్యులు, కార్మికుల మీద దీని ప్రభావం పడతా ఉంది. ఈ అమెరికా సామ్రాజ్యవాద దాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఈరోజు ఈ యొక్క శాంతి ర్యాలీని చేస్తున్నాయి. ఈ ప్రజలందరూ ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.